మరి మనం ఒక ఈ ఎంబీఏసీనే 10 నుంచి 15 సంవత్సరాలు నిత్యం ఏ రూపంలో అయినా ఉద్యమానికి సజీవంగా ఉద్యమ స్ఫూర్తి తగ్గకుండా ఎప్పుడైనా వెనువెంటుండి మనల్ని ముందుకు నడిపిస్తున్న మన నాయకుడు బైరి వెంకటేశం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లేదు, తొక్కని గడపలేదు. జరిగిన అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది మనం ప్రణాళిక వేసుకొని ఎలా అయితే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు అందరు మనల్ని ఏమంటున్నారంటే అసలు ఈ కులాలు ఉన్నాయా అనే స్థితికి తెచ్చారు. కానీ ఈ కులాలు ఇంకా బతికే ఉన్నాయి. మనం అందరం బతికే ఉన్నాం. మన సత్తా ఏందో ప్రభుత్వానికి చూపెట్టాలి. అంతేనా? చూపెట్టాలంటే మనం అందరం ముందుకు రావాలి. ముందుకొచ్చి మనం చేసే పోరాటం ఏందో ముందు నడిపించే మన బైరి వెంకటేశం గారు మన ప్రణాళిక ఇస్తారు. దాన్ని బట్టి మనం దాన్ని కొనసాగించాలి. మాది కొలుపుల కులం, కొలుపుల వాన్లు అని వచ్చింది. దాంట్లో మా జనాభా దగ్గర దగ్గర ఒక 10,000 మంది దాకా ఉంటారు. కన్నడ పంబాల మాది కలిపి 900 చిల్లర చూపెట్టారు. అది తప్పు జనాభా. పంబాలోళ్ళే చాలామంది ఉంటారు. మా కొలుపుల నుంచి అని కూడా ఒక 10,000 మంది జనాభా ఉంటారు. అంతా ఎస్సీ సర్టిఫికేట్ కూడా మాకు లేదు. కొంతమంది ఏమో మాలా సర్టిఫికేట్ తీసుకున్నారు, కొంతమంది ఏమో మాదిగ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ కులాలు కొలుపులా అని చెప్పుకోవడానికి కూడా చాలామంది ముందుకు రారు. ఇప్పుడు కొంతమంది మా దగ్గర కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. కొంతమందే ఉన్నారు, దాంట్లో 3, 4 ఉంటారు. వాళ్ళు కూడా చెప్పుకునే స్థితిలో లేరు ఇప్పుడు. అట్లా ఇది మా పరిస్థితి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.